ఖైరతాబాద్ ఐమాక్స్ గ్రౌండ్ లో నిర్వహించిన ముగ్గుల పోటీలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక దేశ సంక్షేమాన్ని కోరుతూ అన్ని సామాజిక అంశాలను ప్రతిబింబించేలా వేసిన ఓ ముగ్గుకు మొదటి బహుమతి అందజేశారు. మొదటి ప్రైజ్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజేతకు అందజేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఐమాక్స్ గ్రౌండ్ లో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలో భారీ ఎత్తున అయితే మహిళలు పాల్గొన్నారు. ఇందులో మొదటి బహుమతిని విన్ అయినటువంటి ముగ్గు దగ్గర మనం ఉన్నాము. ఇదే ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ 51,000 రూపాయల బహుమతిని అయితే అందుకున్నారు. ఆ ముగ్గును కూడా మనం చూడొచ్చు. అంటే దేశానికి సంబంధించి సామాజిక అంశాలకు సంబంధించి అన్ని ఈ అంశాలను కూడా ఈ ముగ్గులో పొందుపరిచి ఈరోజు మొదటి బహుమతిని అయితే విన్ అయ్యారు. ప్రస్తుతం మనతో పాటు బహుమతిని విన్ అయినటువంటి వారున్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ముగ్గు వేస్తున్నప్పుడు ప్రైజ్ వస్తుంది అని అనుకున్నారా? సో ఇప్పుడు ప్రైజ్ అందుకోవడం, అది కూడా భట్టి గారి చేతుల మీద అందుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ప్రైజ్ వస్తుందని అయితే అనుకోలేదు. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. చాలా బాగా వేశారు అందరూ. నేను సంక్రాంతి థీమ్ మొత్తం వేసి ప్రావర్బ్స్ రాశాను. బహుశా ప్రావర్బ్స్ వల్ల క్లిక్ అయిందేమో అని అనుకుంటున్నాను. కలర్స్, బ్రైట్నెస్ నేను మనస్ఫూర్తిగా నిండుగా వేయాలని అనుకున్నాను. ఇక్కడ అలాగే వచ్చింది. నేను చాలా సంతోషంగా. ఎప్పుడైనా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగిందా మేడం? ఇంతకుముందు పాల్గొన్నా కానీ ఇంత పెద్ద బాక్స్లో అయితే ఎప్పుడు వేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇదే థీమ్ని అని ఎందుకు అనుకున్నారు? అంటే ప్రతి ఒక్క సామాజిక అంశం ఈ ముగ్గులో కనిపిస్తుంది. ఫార్మర్స్ గురించి టచ్ చేశారు, అదేవిధంగా గర్ల్ చైల్డ్స్ గురించి టచ్ చేశారు. సో ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎలా అనుకున్నారు? ఇప్పుడు రన్ అవుతున్న కాన్సెప్ట్ కదా. ఇప్పుడు ఫార్మర్స్ ఎవరు కావాలనుకోవట్లేదు. అందరు హై ఎడ్యుకేషన్స్కి వెళ్ళి దే వాంట్ టు బి హైటెక్ లైఫ్. అయితే ఇప్పుడు ఫార్మర్స్ లేకుండా మనకు ఫుడ్ ఎలా వస్తుంది? సో నో ఫార్మర్స్ నో ఫుడ్ అని రాశాను. దెన్ గర్ల్స్ అంటే దే ఆర్ నాట్ లైకింగ్ ద గర్ల్స్, సో సేవ్ గర్ల్ చైల్డ్ అని రాశాను. దెన్ నో ఓల్డ్ ఏజ్ హోమ్ టు అవర్ పేరెంట్స్. దెన్ సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, ప్రౌడ్ టు బి ఇండియన్, జై జవాన్ జై కిసాన్, సేవ్ ట్రీస్, సేవ్ వాటర్, ప్రజాపాలన, ఇవన్నీ కాన్సెప్ట్స్ కవర్ చేశాను నా రంగోలీలో. కాన్సెప్ట్స్తో పాటు అంటే చాలా పురాతనమైన ముగ్గు ఈ మెలికల ముగ్గులు అంటాము మనం సాధారణంగా. అసలు దాన్ని తీసుకొచ్చి దాంతో ఇవన్నీ కవర్ చేయడము ఎలా వచ్చింది మీకు ఈ థాట్? మెలికల ముగ్గు అంటే చుక్కల ముగ్గు వేయాలి అన్నారు. చుక్కలు కనిపించేటట్టు మెలికలు వేస్తేనే చుక్కలు కనిపిస్తాయి కదా, అందుకు నేను మెలికల ముగ్గు సెలెక్ట్ చేసుకున్నాను. అలా అన్ని పెటల్స్ వేసి అన్ని దాంట్లో కవర్ చేశాను. అన్ని కాన్సెప్ట్స్ వచ్చేటట్టు కవర్ చేశాను. ఫైనల్గా ఇంత మందిలో మీరు నెంబర్ 1గా నిలిచారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అట్లానే అందరూ మంచిగా అయ్యలేదని కాదు, అందరూ వాళ్ళ వాళ్ళ విధంగా చాలా అంటే చాలా బాగా వేశారు. నేను ఎంతో 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 నేర్చుకున్నాను ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి. ముందు ముందు రంగోలీ కాంపిటీషన్స్ అయితే ఇంకా అవి యాడప్ చేద్దామని అనుకుంటున్నాను. ముగ్గుల పోటీ సందర్భంగా ఇచ్చేసినటువంటి ఆడపడుచులందరికీ ధన్యవాదాలు. మా జడ్జెస్కి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా ఆనెస్ట్గా వాళ్ళు ఐడెంటిఫై చేశారు కాబట్టి చాలామంది చాలా కామ్గా అన్నీ జరిగిపోయాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు పెద్దలందరికీ, ఉప ముఖ్యమంత్రి గారికి, ఇతరులందరి పెద్దలు కూడా పేరు పేరున ధన్యవాదాలు. పాల్గొన్న వారంతా కూడా వివిధ థీమ్లతోటి అయితే ముగ్గులను వేశారు. ఇక ఏవైతే అన్ని సామాజిక అంశాలను టచ్ చేస్తూ చుక్కలతోటి అందంగా వేసినటువంటి ఈ ముగ్గు అయితే మొదటి బహుమతిని ఎగరేసుకుపోయింది. ఇక రెండవ బహుమతిగా 21,000ను అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇక్కడ పాల్గొన్న మహిళలందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజులను కూడా ఇచ్చారు. మొదటి 12 మందికి 5,000 చొప్పున అయితే బహుమతులను ఇచ్చారు. మొత్తంగా ఈ ఖైరతాబాద్ డివిజన్లో జరిగినటువంటి ఈ ముగ్గుల పోటీ అందరినీ ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ఎమ్మెల్యే దాన నాగేందర్ ఆధ్వర్యంలో అయితే ఈ ముగ్గుల పోటీ విజయవంతంగా పూర్తయింది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.